మహాశివరాత్రి పర్వదినాన్ని పురుచుకొని తొర్రూరు పట్టణంలో పాటిమీద రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం ప్రాతకాలంలో 3 గంటల నుంచి బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి గణపతి పూజ పుణ్యాహవచనం మహాన్యాయ రుద్రాభిషేకంతో శివదీక్ష 108 శివస్వాములతో ఫస్ట్ పూజ ప్రారంభమైంది. తర్వాత భక్తులతోటి విశేషమైన అభిషేకాలు, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకాలు జరుగుతున్నవి. సాయంకాలం గ్రామ శివాలయంలో 9 గంటలకు పార్వతీ సమేత సారంగేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా నిర్వహించబడుతుంది. స్వామివారికి ఎదుర్కొల కార్యక్రమం అన్ని విధాలుగా జరుగుతుంది. మహాశివరాత్రి విశేషం ఏంటంటే జాగరణ ఉండి ఉపవాసం ఉండి అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి విశేష అభిషేకాలు ఇస్తాయి. కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రి సుధాన మహారాత్రి అంటే శివరాత్రి చాలా విశేషమైన అభిషేకాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మన గ్రామానికి, మన తెలంగాణ రాష్ట్రానికి, మన ఇండియాకు కూడా స్వామివారి విశేష శివుని ఆశీస్సులు ఎలా ఉంటాయి. ఓం నమః శివాయ. హర మహాదేవ్ శంభో శంకర్. నా పేరు పాకనాటి అజిత్ రెడ్డి, చిన్నవంకర గ్రామం, మహబూబాబాద్ డిస్టిక్. పూర్వీకులు నిర్మించిన గుడి, దాన్ని కాపాడుకుందామని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పలు శివరాత్రి సందర్భంగా పలు కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. భక్తులందరి సహకారంతో, దాతల సహకారంతో మళ్ళీ ఇంకా అభివృద్ధి చేయాలని, ముందు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అందరు సహకరించాలని కోరుకుంటున్నాం. సునీల్ రెడ్డి, పాకనాటి, నా గ్రామం చిన్నవంగర గ్రామం. ఈరోజు ఈ శివరాత్రి సందర్భంగా జరుపుకున్నటువంటి పండుగలో పురాతనమైనటువంటి ఈ గుడిని పునర్నిర్మాణం చేసి ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కష్టపడ్డ వారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. చిన్నవంగర గ్రామం, మహబూబాబాద్ డిస్టిక్. చిన్నవంగర గ్రామంలో ఇదివరకు పురాతన దేవాలయము కొంత వెనకబడి ఉన్నదాన్ని డెవలప్ చేయడానికి అందరూ పేరున సహకరించిన వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, చిన్నవంగర్ల కులాలకు అతీతంగా అన్ని కులాల వాళ్ళు అందరూ సహకరించారు కాబట్టి గుడి ఇంతవరకు డెవలప్ అయింది. దీన్ని ఇంకా డెవలప్ చేయడానికి ఇంకా కొంత వెనక ఉన్న వాళ్ళు కూడా ముందుకొచ్చి అందరూ సహకరించాలని, అన్ని కులాలకు అతీతంగా అందరూ సహకరించాలని నేను మనవి చేస్తున్నాను. ఓకే. వరంగల్ జిల్లాలో కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు తెలంగాణ మొత్తం, వరంగల్ జిల్లాలో ముఖ్యంగా శివాలయాలు కట్టారు. 1000 సంవత్సరాల కింద. తర్వాత మళ్ళా కొంతమంది మధ్యలో కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ చిన్నవంగర టెంపుల్ కూడా ఈ రోజు కాదండి, 1000 సంవత్సరాల కింద కట్టిన టెంపుల్. మళ్ళీ కొంత పూర్వవైపు తీసుకొచ్చేందుకు గ్రామస్తులు, గ్రామ పెద్దలు మనుషులు తీసుకొని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఆ రోజు కాకతీయ రాజులు వరంగల్ జిల్లాలో పూట రామప్ప టెంపుల్ కానీ, వేస్తంబాల గుడి కానీ ఇట్లా ఊళ్ళు పోతున్నాయి. ప్రతి ఊళ్ళో ఉన్నాయి. ప్రతి ఊళ్ళే 1000 సంవత్సరాల కింద టెంపుల్స్. ఆ రోజు పురాతన టెంపుల్ చాలా ఉన్నాయి. దాన్ని అద్భుతంగా ఇప్పుడు గ్రామస్తులు ముందర చేయటం జరుగుతుంది. పర్వతగిరిలో పర్వత శివాలయం, అది కూడా 1000 సంవత్సరాల కింద. దాన్ని కూడా పూర్వవైపు తీసుకొచ్చేందుకు నేను, రామ్మోహన్ గారు పెట్టాం. ఇట్లా ప్రతి ఊళ్ళే, ఇక్కడ నాచాలగూడెంలో నరసింహారెడ్డి గారు ముందరబడి డాక్టర్ పెట్టారు. ఇక్కడ గ్రామస్తులు, గ్రామ పెద్దలంతా వచ్చి దాన్ని పూర్వవైపు తీసుకుని, నేను ఒకటే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మీరు ముందుండి గ్రామస్తులకు ముందుకు రావాలి. పాత రోజులు కాకతీయ రాజులు పెట్టిన చెరువులు కానీ, టెంపుల్ కానీ మనం గుర్తు తెచ్చుకోవాలి. దాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలా వేస్తంబల గుడి పోతే కొంత బాధ కూడా అనిపించింది. ఎందుకంటే దాన్ని ఎక్కువ పాత టెంపుల్. ఆ రోజు నేను ఎంబడి కొంత కళ్యాణ మండపం కట్టించాను. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కాకతీయ రాజులు కట్టిన టెంపుల్స్ అన్నీ, ఆ శివాలయాలు, ఆ స్టోన్స్ను కాపాడి దాన్ని ముందుండి పనిచేయాలనేది ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తుంది.